గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో అసలు ఏం జరిగింది, మనకు ఎలాంటి ట్రేడ్స్ వచ్చినాయి, అసలు రాలేదా ట్రేడ్స్ అన్నది ఒకసారి చూసుకుందాం. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈరోజు మార్కెట్లో నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి 25,921 దగ్గర అయింది. హై 26,000ని 26,011 దాకా వెళ్ళింది. తర్వాత క్లోజింగ్ వచ్చేసి 25,940కి క్లోజ్ అయింది. సరే, క్యాండిల్ చూడండి ఒకసారి. క్యాండిల్ చూస్తే దీంట్లో అర్థమవుతుంది మనకి. నేను నిన్న ఈవినింగ్ కూడా చెప్పాను, నిన్న అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడో ఒకసారి రెడ్ క్యాండిల్ రావాలి అని. రెడ్ క్యాండిల్ రావడానికి రెడీగా ఉంది. చూసుకోండి, పైనుంచి 26,000 ఎప్పుడైతే టచ్ చేసిందో అక్కడి నుంచి షార్ప్ సెల్లింగ్ వచ్చింది, కానీ ఎక్కువ సెల్లింగ్ రాలేదు అనటానికి లేదు. చూడండి, పైన విక్ ఎక్కువ ఉంది, బాడీ తక్కువ ఉంది, కింద కూడా విక్ తక్కువ ఉంది. బాడీ తక్కువ, పైన విక్ ఎక్కువ ఉంది. సో సెల్లింగ్ అయితే షార్ప్గా ఉంది. అయినా కానీ మార్కెట్ మ్యాక్సిమం 25,900ని హోల్డ్ చేసింది ఇప్పటికీ. సో ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి, అంటే సైకలాజికల్గా ఆలోచిస్తే జరిగింది ఏంటంటే, ఇక్కడ సిఈ బయర్స్ ఉన్నారు కదా, ఎవరైతే 26,000కి దగ్గరలో సిఈ బయర్స్ ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేసే ప్లానింగ్ అయితే జరిగింది. ఈరోజు మార్కెట్ క్లోజింగ్ టైంకి ట్రాప్ అయ్యారు కొంతమంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలామంది ట్రాప్ అయ్యారు, నిఫ్టీలో కొంచెం తక్కువ అంతే. ఇది రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ముందు బయింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారు బాగా. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఈరోజు బయర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వీళ్ళు ఎవరంటే ట్రెండ్ కన్ఫర్మ్ అయ్యాక ఎంటర్ అవుదామని చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అనమాట. సో అలాంటి వీక్ బయర్స్ అందరినీ ఈరోజు తీసేసే ప్లాన్ జరిగింది. అది తీసేయడం అయితే జరిగింది మ్యాక్సిమం. రేపు ఒకవేళ ఎక్కడైనా ఓపెన్ అయినా కానీ ఒక్కసారి కిందకు వచ్చి ఈ లెవెల్ దాకా వచ్చి ఇంకా మిగిలి ఉంటే ఎవరైనా బయర్స్ వాళ్ళని కూడా బయటికి తీసేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, సైకలాజికల్గా ఆలోచిస్తే. టెక్నికల్గా ఆలోచిస్తే ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే ఇండెసిసివ్ అనమాట. రేపు రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ కావచ్చు. సో టెక్నికల్గా ఒక రకంగా ఉంది, సైకలాజికల్గా ఇంకో రకంగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, నేను బ్యాంక్ నిఫ్టీ గురించి నేను నిన్న అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను, మొన్న వచ్చిన బయింగ్ కన్నా నిన్న వచ్చిన బయింగ్ చాలా తక్కువ ఉంది అని. ఈరోజు బయింగ్ వచ్చింది కానీ బాగా ఎక్కువ అయితే రాలేదు, బట్ నిన్నటి హై మీద క్రాస్ చేసింది. నిన్నటి హై మీద ఒక దాదాపుగా 50-60 పాయింట్స్ పైకి వెళ్ళింది. అక్కడి నుంచి మరలా కిందకి వచ్చింది. సెల్లింగ్ అయితే దీంట్లో కూడా బాగానే ఉంది. దీంట్లో చూస్తే ఎలా ఉందంటే, క్యాండిల్లో బాడీ ఎక్కువ ఫామ్ అయింది, పైన విక్కు బాడీ కన్నా తక్కువే ఉంది. సో సెల్లింగ్ అయితే బాగా ఎక్కువ ఉంది దీంట్లో, బ్యాంక్ నిఫ్టీలో. దీంట్లో కూడా రేపు మ్యాక్స్ 450-500 ఆ ఏరియా దాకా వెళ్ళి అక్కడి నుంచి ఒక రివర్సల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో బయింగ్ రావచ్చు, లేకపోతే సెకండ్ అవర్లో రావచ్చు, ఇప్పుడేం రావచ్చు. బయింగ్ రావాలి అంటే ఫస్ట్ అవర్లో సెల్లింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి బయింగ్ రావచ్చు. లేదా ఫస్ట్ అవర్లోనే మీకు బయింగ్ వచ్చేసి సెకండ్ అవర్లో మీకు సెల్లింగ్ రావచ్చు. ప్లస్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో చాలా కేర్ఫుల్గా చేయాలి ట్రేడింగ్ చేసేటప్పుడు. ప్లస్ నేను నిన్న అనాలిసిస్ వీడియోలో చెప్పాను, ఎప్పుడైనా కానీ మనకి రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైనా రావచ్చు అని. ఈరోజు వచ్చినాయి మార్కెట్లో, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 5 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాక ఒకసారి చూపిస్తాను నేను. సో రేపటిది అది. రేపు ఎలా ఉండొచ్చు అంటే, ఫస్ట్ బయింగ్ వస్తే సెకండ్ హాఫ్లో సెల్లింగ్ రావచ్చు, ఫస్ట్ సెల్లింగ్ వస్తే సెకండ్ హాఫ్లో బయింగ్ రావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ట్రెండ్ అయితే ఇంటాక్ట్లోనే ఉంది ఇప్పటి వరకు. దీనిలో ఈ క్యాండిల్లో ఫెయిల్ అయితే రేపు అప్పుడు ఏదన్నా ట్రెండ్లో చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఎప్పటి వరకు అయితే ఈ క్యాండిల్లో ప్లస్ ఈ క్యాండిల్లో 50% వరకు మనకు సేఫ్గా ఉందో అక్కడి వరకు మనకి ఎలాంటి
ప్రాబ్లము ఉండదు. అంటే ట్రెండ్ బేరిష్గా మారే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంది. ఇది ఒక రిట్రేస్మెంట్ అయితే వస్తుందండి. ఈ గత 8 days నుంచి మనకి ఫుల్ అన్ని గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ రెడ్ క్యాండిల్ అయినా కానీ దీని లోన్ టెస్ట్ చేయలేదు. ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ ఇలాగే ఫామ్ అయింది. కాకపోతే లోన్ టెస్ట్ చేయకుండా ఇలా వెళ్తుంటే ఇది హెల్దీ మార్కెట్ అయితే కాదు. కాబట్టి ఒకసారి లోన్ టెస్ట్ అవ్వాలి, ప్లస్ బ్రేక్అవుట్ లెవెల్ అని చూసారా, ఇది బ్రేక్అవుట్ లెవెల్, దీన్ని టెస్ట్ చేయాలి. 53,300ని టెస్ట్ చేయకుండా పైకి వెళ్ళటం అంటే అది అంత హెల్దీ కాదు. ఒకవేళ వెళ్ళినా వెళ్ళొచ్చు, వెళితే మళ్ళీ అవి ఎప్పుడైతే రిట్రేస్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మొత్తం ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంది అనమాట. సో అది నిఫ్టీలో కూడా రేపు మార్నింగ్ బయింగ్ ఉంటే ఈవినింగ్ సెల్లింగ్ రావచ్చు, మార్నింగ్ సెల్లింగ్ ఉంటే ఈవినింగ్ బయింగ్ రావచ్చు. కాకపోతే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 54,400 దాకా వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చి 54,400 ఆర్ 450 ఆ లెవెల్స్ దాకా వెళ్ళాలి. వెళ్తేనే అక్కడి నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ కానీ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో అది రేపు ఎలా ట్రేడ్ చేసుకోవాలన్నది అది. తర్వాత ఈరోజు ట్రేడ్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పాను కదా రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైనా ఫామ్ అవ్వచ్చని. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో మనకి ఎలా ఫామ్ అయింది చూడండి. కింద పెద్ద విక్కు, పైనుంచి కూడా కొంచెం విక్కు, బాడీ తక్కువ. సో ఇది తర్వాత కూడా పైన విక్కు ఎక్కువ ఉంది, కింద విక్కు తక్కువ ఉంది. ఈ మూడో క్యాండిల్లో విక్కు చూడండి, కింద నుంచి విక్కు పెద్దది, పైనుంచి తక్కువ. నాలుగో క్యాండిల్లో కింద నుంచి ఇక్కడేమో బయింగ్ కనబడుతుంది. ఇది ఫస్ట్ క్యాండిల్లో ఈవెన్ బయింగ్ ఉంది, సెకండ్ క్యాండిల్లో కొంచెం సెల్లింగ్ ఉంది, థర్డ్ ఫోర్త్ క్యాండిల్ నుంచి బయింగ్ ఉంది. సో ఇక్కడ మంచి బయింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి స్పెషల్ క్యాండిల్స్ అవి ఫామ్ చేసింది. కానీ బయింగ్ ఎంత వచ్చినా కానీ మనకి చూడండి ఈ లెవెల్ని దాటి వెళ్ళలేకపోయింది. ఈ లెవెల్ ఉంది చూసారా, స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ చేసే లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ని దాటి వెళ్ళలేకపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ బయింగ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇదే లెవెల్ నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ చూడండి, 250 క్యాండిల్ ఉంది చూసారా, ఇది పైదాకా వెళ్ళింది. ఇక్కడ జరిగింది ఏంటంటే మార్కెట్ ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఇటు పక్కన బయింగ్ వచ్చింది, ఇక్కడ ఎవరైతే బయింగ్లు ఎంటర్ అయ్యారో వాళ్ళందరి స్టాప్ లాసులు తీసేసుకొని, ఇక్కడ ఎవరైతే పీఈలు ఎంటర్ అయ్యారో వాళ్ళందరి స్టాప్ లాసులు తీసేసుకొని ఇక్కడ దాకా వెళ్ళింది. మరలా ఇక్కడ సిఈ వాళ్ళని ట్రాప్ చేసింది, ట్రాప్ చేసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే ఇక్కడికి జనాలు రెడీ. చూడండి ఈ క్యాండిల్ చూసారా, కింద దాకా వచ్చింది. సో ఇక్కడ సిఈ బయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయేటప్పటికి మరలా ఇది పైకి వచ్చేసింది, ఇక్కడ దాకా వెళ్ళింది, షార్ప్గా పై దాకా వెళ్ళింది. ఇది ఎక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇక్కడ సిఈ బయర్స్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అరే తొందరపడి బయటకు వచ్చేసామే అనుకున్నారు. బట్ జరిగింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే పీఈ బయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసేసింది. ఈ క్యాండిల్ బయటికి తీసేసి మరలా సేమ్ పీఈ సైడ్ వచ్చింది, మళ్ళీ సిఈ బై, ఇలా అయితే ఆడుకుంది ఈరోజు. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 o'clock వరకు మ్యాక్సిమం 240 వరకు అనుకోండి. ఈ టైం అంతా బయర్స్ని ఇబ్బంది పెట్టింది. లాస్ట్లో 250 క్యాండిల్ చూసారా, ఇది మాత్రం ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళందరినీ తినేసింది, దారుణంగా తినేసింది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, దాంట్లో ఈ ఒక్క క్యాండిల్లోనే 26 రూపాయలు 27 రూపాయలు ఉన్నటువంటి ఒక సిఈ వాల్యూ ఇక్కడికి క్లోజ్ అయ్యేటప్పటికి, ఇక్కడికి క్లోజింగ్ కాదు, ఇక్కడికి వచ్చేటప్పటికి 26 నుంచి 187కి వెళ్ళింది. చూడండి ఈ సెల్లర్ ఎవడైతే ఉంటాడు ఇక్కడ సిఈ సెల్లరు, వాడి పరిస్థితి ఏంటి, ఇక్కడికి వెళ్ళేటప్పటికి టాప్ లాస్లు అందరూ అయిపోతాయి, మరలా షార్ప్ డౌన్ ఫాల్ చేసి. ఈరోజైతే ఆప్షన్ సెల్లర్స్ని బయర్స్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది మార్కెట్. సరే మన ట్రేడ్స్ ఏంటో చూసుకుందాం.
ఇక్కడ స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. తర్వాత మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇవి దీంట్లో కూడా ఒక స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి కదా, దానికోసం వెయిట్ చేస్తుండగా మనకి 10:35కి ఒక స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. 10:35 క్యాండిల్ని బట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఒక్క బ్యాంక్ నిఫ్టీలో ఈ 10:35 క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత 10:40కి ఇమ్మీడియట్గా మనకి ఒక ట్రేడ్ అయితే యాక్టివేట్ అయింది. ఇది కాస్త మంచి పాయింట్లు ఇచ్చింది. దాని తర్వాత ఎలాంటి ట్రేడు లేదు. ఈ పక్కన ట్రేడ్స్ యాక్టివేట్ అయినాయి కానీ వాటిలో పెద్ద మూమెంట్ అయితే లేదు. అది కొంచెం ముందే తెలుసుకొని బయటకు వచ్చేసిన వాళ్ళు బయటకు వచ్చేయచ్చు అదనమాట. కాకపోతే ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎంటర్ అవ్వడానికి లేదండి. యాక్చువల్గా ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, ఎంటర్ కావచ్చు. యాజ్ పర్ రూల్ వెళ్తే ఇది చూడండి, దీని కింద క్లోజింగ్ ఇచ్చింది, దీనిపైన క్లోజింగ్ ఇచ్చింది. కాకపోతే దీని ముందు క్యాండిల్కి పైన విక్కు, దీ క్యాండిల్ కూడా పైన విక్కు ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ట్రేడ్లో ఎంటర్ కాకూడదు. స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది చూడండి. ఇక్కడ ఇది క్లోజ్ అయిన తర్వాత ఒక రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఎంటర్ అయితే కొంచెం ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేసుకుని ఇది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో ట్రేడ్స్ వచ్చేసి ఈరోజు అస్సలు బాగాలేదు, చాలా దారుణమైన ట్రేడ్స్ వచ్చినాయి ఈరోజు నిఫ్టీలో. చూడండి, నిఫ్టీలో ఫస్ట్ 2 క్యాండిల్సే మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అక్కడి నుంచి మార్కెట్ చాలా బులిష్గా అయిపోయింది. తర్వాత ఈ మన లెవెల్స్ ఉన్నాయి కదా, లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయింది. ఇక్కడ దాకా వచ్చింది, మరలా పైకి వెళ్ళింది. ఈ ఒక క్యాండిల్ పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం, ఇదంతా గందరగోళంగా నడిచింది ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ ఈరోజు. బయర్స్ని, సెల్లర్స్ని అందరినీ ఇబ్బంది పెట్టింది. ఈ లెవెల్స్ని బట్టి మనం స్ట్రైక్ ప్రైస్ అయితే 25,950 సిఈ, 25,950 పిఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో మనకి స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 940కి ఫామ్ అయింది. 940కి ఫామ్ అయింది. 940 ఫామ్ అయిన వెంటనే మనకి సిఈ సైడ్ ఒక ట్రేడ్ వచ్చింది. అది జస్ట్ ఒక 3-4% ప్రాఫిట్ ఇస్తుంది, మించి లేదు. దాని తర్వాత అటు సిఈ సైడ్ ట్రేడ్ లేదు, పిఈ సైడ్ ట్రేడ్ లేదు. అంటే చార్ట్ చూస్తే మనకి ఇక్కడ ఎంటర్ అయ్యి పిఈలో ఇది, ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ సిఈ అనుకుంటాం. ఇక్కడ అయిపోయిన తర్వాత, మార్కెట్ అయిపోయిన తర్వాత అయితే అలా అనుకోవచ్చు. కానీ మార్కెట్ లైవ్లో ఉండగా ఇక్కడ మనం పిఈ తీసుకోవాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. ఇక్కడైతే ఎవరు తీసుకోరు. ఇక్కడ లేదా ఇది బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటారు. ఇది బ్రేక్ అయింది కదా తీసుకుందాం, స్టాప్ లాస్ ఇది పెట్టుకుందాం అని ఉంటారు. అలా తీసుకున్న వాళ్ళకి కొంచెం వచ్చి ఉంటుంది ఇది. కానీ యాజ్ పర్ మన స్ట్రాటజీ ప్రకారం అయితే జస్ట్ మార్నింగ్ ఒక 10:30 లోపే ట్రేడ్ క్లోజ్ అయిపోయింది నిఫ్టీలో. దాని తర్వాత నా సిఈ సైడ్ ఒక ట్రేడ్ వచ్చింది, పిఈ సైడ్ కూడా ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. సో అవన్నమాట ఈరోజు ట్రేడ్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇక్కడ ఈ చూసారా క్యాండిల్స్, బ్యాంక్ నిఫ్టీలో మరీ దారుణం. క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి, ఎలాగైనా రానివ్వండి. కానీ ఒక విషయం మాత్రం చూస్తూ ఉండండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసేది ఏంటంటే మనం ఏ లెవెల్స్ అయితే డ్రా చేసుకుంటామో ఆ లెవెల్స్ ప్రకారమే మార్కెట్లో మూమెంట్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఈ వైట్ లెవెల్ కింద ఇది క్లోజింగ్ ఇచ్చింది, దాని తర్వాత ఇది బేరిష్ బిలో. ఎప్పుడైనా మార్కెట్ బేరిష్ బిలో దగ్గర ఎప్పుడైనా కన్సాలిడేట్ చేస్తుంది కాసేపు, ఒక ఇద్దరు 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes, 1 hour కన్సాలిడేట్ చేసి ఆ తర్వాతే అది అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్ చూపిస్తుంది అనమాట. మినిమం 2 నుంచి 3 క్యాండిల్స్ వరకు ఇది కన్సాలిడేట్ చేస్తుంది మినిమం. దానికన్నా ఎక్కువసేపు కూడా ఇది కన్సాలిడేట్ చేసింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కూడా చూడండి. నిఫ్టీలో బేరిష్ బిలో రేంజ్ ఇది అసలు అక్కడ దాకా కూడా రాలేదు, ముందు నుంచే రిటర్న్ అయింది. ఇది ఇక్కడ దాకా ఎందుకు రాలేదు, ఈ లెవెల్ దాకా ఎందుకు రాలేదు అనే డౌట్ వస్తుందేమో. ఈ రెడ్ లెవెల్ కింద కనుక క్యాండిల్ క్లోజ్ అయితే ఈ రెడ్ దాకా రావాలి కదా అనే డౌట్ రావచ్చు. కాకపోతే ఇది ఎప్పుడైతే ఈ గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటుందో నిఫ్టీలో పర్టికులర్గా
ఇంత గ్యాప్ని నిఫ్టీలో మూమెంట్ రావడం కష్టం. కాబట్టి ఏం చేస్తుందంటే మార్కెట్ ఎప్పుడైనా ఈ రెడ్ లెవెల్కి మధ్యలో 50% డ్రా చేసుకుంటుంది. ఈ 50% లెవెల్కి వచ్చేసి అక్కడి నుంచి ఇది రిటర్న్ చేసేసింది. అది సో మార్కెట్ నడిచేటప్పుడు కూడా మనం ఏంటంటే ఒకసారి ఈ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఒక 50% లెవెల్ 25% లెవెల్ వేసుకొని చూసుకుంటూ ఉంటే ఒక లెవెల్ నుంచి మనకి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలిసిపోతుంది అనమాట. అది రేపు ట్రేడ్ చేసేటప్పుడు రేపు రెండు పక్కల మూమెంట్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి నాకు, నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా. మ్యాక్సిమం నాకు నిఫ్టీ మీద కన్నా బ్యాంక్ నిఫ్టీలో సైడ్ ట్రేడే కరెక్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, ఇది మనకి ఇక్కడ వీక్ బయర్స్ని ఎలిమినేట్ చేసేసింది. ఈవెన్ నిఫ్టీలో కూడా అదే జరిగింది, వీక్ బయర్స్ అందరినీ ఎలిమినేట్ చేసేసింది. పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, గ్రీన్ క్యాండిల్ వచ్చే అవకాశాలు అయితేనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరే, అది ఫ్రెండ్స్, చూసి రేపు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.